ఇది మార్చుకోవాలంటే పనిచేస్తుంది. బయట బాగా హోరుగాలి వాన కూడా వచ్చినా సరే ఒక చిన్న సినిమాని నిలబెట్టాకు వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ కృతజ్ఞతలండి. ఎందుకంటే ఒక పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ప్రివ్యూ నుంచి రివ్యూ వరకు నడిపించేది మీడియానే. సో అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా టీం తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. సోదర, ఈ సినిమాకి ఈ ఫంక్షన్కి రావాలని సంపు ఒక 4 days బ్యాక్ కాల్ చేశాడు. నేను ముంబైలో ఉంటే తర్వాత నేను ఎందుకు కాల్ ఆన్సర్ చెబితే ఏదో తను వేరే ఈవెంట్ అనుకున్నాను, బట్ మెసేజ్ పెట్టాడు. సో నాకు సంపు అంటే చాలా ఇష్టం. తను మెసేజ్ పెట్టినా వచ్చేస్తాను, ఎందుకంటే తనని సాయి రాజేష్ గారు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి ఈ 11 సంవత్సరాల్లో ప్రతి పండక్కి తన ఫస్ట్ మెసేజ్ పెట్టేది సాయి రాజేష్కే. ఎందుకంటే లాయల్టీకే రాయల్టీ లాంటాడు మన సంపూర్ణేష్ బాబు. సో అలాగా ఇష్టం. అంటే ఈ సినిమా దర్శకుడు మోహన్, మన మధునందన్ గారు, నా ట్యాక్సీ వాళ్ళలో మధునందన్ గారు ఒక కీలక పాత్ర పోషించారు. ఆయన బ్రదరే. సో ఆయన చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక హీరో సంజోష్ కూడా చాలా రోజుల నుంచి మంచి పాత్రలు చేసుకుంటూ ఒక బ్రేక్ గురించి ఎదురు చూస్తున్నాడు. ఆ బ్రేక్ సోదరాతో వస్తుందని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సంతోష్. అలాగే మంచి సినిమాలకి ఎన్నో పాటలు రాశారు పూర్ణాచారి గారు. సో ఆయన కూడా రాసిన ఈ పాటలో మ్యాడ్, కోర్టులో ఎలాగ పాపులర్ అయినాయో ఈ సినిమాలో కూడా పాపులర్ అయ్యి ఈ సినిమాకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ పూర్ణాచారి గారు. సో క్యాన్స్ సినిమా వారి తొలి ప్రయత్నం. సో ఎందుకంటే కంటెంట్ని నమ్మి తీసే, ఎందుకంటే సంవత్సరానికి పెద్ద హీరోలు సినిమాలు అవి ఒక 10 వస్తుంటాయి, బట్ మిగతా 90% మిడ్ అండ్ స్మాల్ ఫిల్మ్స్ ఉంటాయి. సో స్మాల్ ఫిల్మ్స్ ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాంటి స్మాల్ ఫిల్మ్స్ ద్వారానే పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టి స్మాల్ ఫిల్మ్స్ ఎప్పుడు బాగుండాలని, ఏదన్నా ఒక పెద్ద సినిమా ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం కన్నా ఒక అప్కమింగ్ సినిమా ఫంక్షన్లో మాట్లాడటం నేను చాలా గౌరవంగాను హ్యాపీగానే ఫీల్ అవుతుంటాను. సో ఎందుకంటే ఆ విలువ నాకు తెలుసు. సో అలాగే ఈ సినిమాని ప్రోత్సహించడానికి వచ్చిన నవీన్ మేడారామ గారు, ఆయన చేసిన 90s అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఇప్పుడు హోమ్ టౌన్ అని కూడా ఒకటి చేశారు, డెవిల్ చేశారు, చాలా చేశారు. సో ఐ లైక్ యువర్ వర్క్ నవీన్ గారు. సో అలాగే నాకు ఎప్పుడు స్ట్రెస్ వచ్చినా ఇంటికి వెళ్ళి బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు అని సెర్చ్ కొట్టి ఆ క్లిప్పింగ్స్ చూసుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10, 15, 20 years నుంచి ఎప్పుడు యూట్యూబ్ కొట్టినా నైట్ టైం ఆ క్లిప్పింగ్స్ చూసుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే బాబు మోహన్ గారు చేసిన క్యారెక్టర్స్ ఏంటి, ఆయన పండించిన హాస్యం ఏంటంటే ఎటువంటి అశ్లీలత లేని, అందరికీ ఇంటిల్లపాది చూసిన హాస్యాన్ని ఒక నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా ఒక పరిపూర్ణమైన కెరీర్ని, జీవితాన్ని చూసిన వ్యక్తి. ఆయన జీవితం ఎందరో యంగ్స్టర్స్కి, నెక్స్ట్ జనరేషన్స్కి ఆదర్శప్రాయం. సో ఈ లవ్ యూ బాబు మోహన్ గారు. సో అందరికీ, అలాగే ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న ముంబై నటులు పేరమ్మ ఆర్తి గారికి, నెక్స్ట్ ఫంక్షన్లో కొంచెం తెలుగులో మాట్లాడండి అమ్మా, అంటే మా తెలుగుకి ఎవరైనా రావచ్చు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఒక్క ముక్క తెలుగులో మాట్లాడండి చాలు. ఎందుకంటే వీ రెస్పెక్ట్ అవర్ లాంగ్వేజ్, వెల్కమ్ యూ. అండ్ కొంచెం మా తెలుగును కూడా మాట్లాడితే మా తెలుగు భాష ఇంకా ముందు వెళ్ళేది. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు తెలుగుని. సో వీ లవ్ అవర్ తెలుగు. నాకు తెలుగు అంటే అంత ఇష్టం, మీ అందరికీ తెలుసు ఎక్కువ. అలాగే సాయి రాజేష్ గారు, ఆయన యాక్చువల్గా వికారాబాద్లో మా నెక్స్ట్ సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్లో ఉన్నారు. బట్ ఒక చిన్న సినిమా, అది సంపూ సినిమా, నేను వెంటనే దీనికి పార్టిసిపేట్ చేయాలని వెంటనే అక్కడి నుంచి ప్రోగ్రామ్
మధ్యలో ఆపుకొని కూడా వచ్చారు. సాయిరాజ్ గారికి ఆయన ఐ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని హీరో చేయగలరు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ని హీరో లీడ్ ఆర్టిస్ట్ చేయగలరు అంటే ఆ గట్స్ ఆయనకున్నాయి. సో సాయి రాజేష్ గారి లాంటి వ్యక్తులు, దర్శకులు, నిర్మాతలు ఎంతమంది ఎక్కువ ఉంటే అంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, లీడ్ ఆర్టిస్టులు అవుతారు. సో అది ఇండస్ట్రీకి ఇది. సో బేబీతో రీసెంట్గా కల్ట్ తీశారు, బాలీవుడ్లో కూడా నన్ను తీసుకెళ్తున్నారు బాలీవుడ్కి. సో ఐ థ్యాంక్ఫుల్ టు, అంటే ఎంత ఫ్రెండ్ అయినా సరే ఇంకా స్టేజ్ మీద ఉన్నప్పుడు మనకి ఎవరేమి ఇచ్చారో అది మర్చిపోకూడదు కాబట్టి. సో ఐ లైక్ మై రాజేష్, ఐ లవ్ రాజేష్. మా నెక్స్ట్ ఫిలిం అనౌన్స్మెంట్ కూడా ఈ మంత్ ఎండ్ లోపే వస్తుంది. వీఆర్ హ్యాపీ. సో ఈ సోదరా సినిమా అంటే బ్రో, మా పవన్ కళ్యాణ్ గారి బ్రో ఎంత విజయం సాధించిందో అలాగే ఈ సోదరా సినిమా కూడా అంత విజయం సాధించాలని, ఈ అందరికీ కూడా ఒక మంచి క్యాన్వాస్ రావాలని. సో మా సాయిరాజ్ ఇంట్రడ్యూస్ చేసిన సంపూది ఈ 25వ తారీఖున రిలీజ్ అవుతుంది కదా. 25వ తారీఖు 24వ తారీఖు సాయంత్రం ట్రిపుల్లో ఒక స్క్రీన్ మొత్తం నేను తీసుకుని నా ఫ్రెండ్స్ అందరికీ ఫ్రీగా చూపించబోతున్నాను. సో ఎందుకంటే ఐ వాంట్ ఎంకరేజ్ ఫిలిం. సో ఐ విల్ వాచ్ ద ఫిలిం విత్ ద ఆడియన్స్ ఆర్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ట్విట్టర్ ఫాలోవర్స్. సో AAAలో ఒక స్క్రీన్లో ఉచితంగా చూడొచ్చు. సో ఈ స్ప్రెడ్ దిస్ వర్డ్ అండ్ ఐ విష్ దిస్ సోదరా విల్ బికమ్ ఏ వెరీ గుడ్ సక్సెస్. అలాగే ఈ సినిమాకి ముందుకు సాగిస్తున్న PR టీం, మా శ్రీను అండ్ మధు అన్నకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి మీడియా మిత్రులు నాదొక్కటే రిక్వెస్ట్, మీరు కలిగింది ఒక్క పాజిటివ్ వరకు, ఒక్క వర్డ్ కొద్దిగా ఎక్కువ రాయండి. సో మీరు సినిమాని బతికించినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.